కురుక్షేత్ర యుద్ధం ప్రారంభం కావడానికి ముందు శ్రీకృష్ణుడు అందరినీ మీరు ఎన్ని రోజుల్లో యుద్ధం ముగిస్తారు అని అడగ్గా అప్పుడు కర్ణుడు 22 రోజులు, భీష్ముడు 16 రోజులు, అర్జునుడు 24 రోజుల్లో ముగిస్తాము అని అంటాడు. అప్పుడు భీముడి మనవడైన బార్బరికుడు తనకి శివుడి నుండి వరంగా లభించిన 3 బాణాలతో ఒక్క నిమిషంలోనే యుద్ధాన్ని ముగిస్తాను అని అంటాడు. తన దగ్గర ఉన్న 3 బాణాలతో మొదటిది శత్రువులను గుర్తిస్తుందని, రెండవది ఎవరిని కాపాడాలో గుర్తిస్తుందని, ఇక మూడవది మొదటి బాణం గుర్తించిన శత్రువులని సంహరిస్తుందని అంటాడు. తాను భీముడి మనవాడు అయినప్పటికీ తన తల్లి చెప్పిన మాట ప్రకారం యుద్ధంలో ఏ పక్షాన్న బలహీనంగా ఉంటుందో ఆ పక్షాన్న యుద్ధం చేస్తాను అని చెప్తాడు. బార్బరికుడు యుద్ధంలో పాల్గొంటే ఫలితాలు వేరేలా ఉంటుందని గ్రహించిన శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధం మొదలయ్యే ముందు ఒక బలి ఇవ్వాలని అంటాడు. ధర్మస్థాపన జరగాలంటే గుణవంతుడు శ్రేష్ఠుడైన ఒకరిని బలి ఇవ్వాలని, ప్రస్తుతం కురుక్షేత్ర యుద్ధాన్ని ఒక్క నిమిషంలో ముగించగల నీకు మించిన వీరుడు ఎవరు లేరు, కాబట్టి నువ్వే బలిగా కావాలని శ్రీకృష్ణుడు అంటాడు. అందుకు బార్బరికుడు ఆనందంగా తన తలను శ్రీకృష్ణుడికి ఇచ్చి కురుక్షేత్ర యుద్ధాన్ని చూసే భాగ్యాన్ని కల్పించమని కోరుతాడు. అందుకే బార్బరికుడి తల సాక్ష్యంగా నిలిచింది. ఇంతకీ తాను ఎవరి కొడుకో మీకు తెలుసా? ఒకవేళ తెలిస్తే కామెంట్ లో చెప్పండి.